గుట్లో ఇశ్రాయేలీలు కూడా ఒక గుంపు. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు నమ్మలే, ఇప్పటికి కూడా నమ్మలే. వాళ్ళు యేసుప్రభు నమ్మలే. ఇంకా మెస్సయ్య వస్తాడు అంటున్నారా కానీ యేసుక్రీస్తుని నమ్మలేదు. కనుక రేపు విడవబడేటటువంటి గుంపులో ఈ ఇశ్రాయేలీలు కూడా ఉంటారు. విడవబడిన తరువాత ఆ 7 ఏళ్ల సమయంలో రాజ్యమంతా కూడా అంత్యక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోతుంది. అంత్యక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి 2 సాక్షులను కూడా పంపించి మళ్ళా ఒక ఛాన్స్ ఇస్తాడు. సువార్త చెప్తాడు. మళ్ళా ఒక ఛాన్స్ ఇప్పటికైనా తెలుసుకోండిరా, యేసయ్య వచ్చాడు, మీరు బుద్ధి లేకుండా విడవబడ్డారు. యేసయ్య వచ్చాడు, మీ మధ్యలోనే వచ్చాడు, మీతోనే ఉన్నాడు, మీరే సిలువ వేసి చంపేశారు. ఆయన మళ్ళీ ఆరోహణమైపోయి మళ్ళీ వచ్చాడు, సంఘాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. మీరు విడవబడ్డారు, అందుకే ఈ శ్రమలు. ఇప్పటికన్నా తెలుసుకోండి అని ఆ 2 సాక్షులు మళ్ళా సువార్త ప్రకటిస్తారు. విడవబడిన వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటే చాలామంది అప్పుడు నమ్ముతారు. అప్పుడు నమ్మినటువంటి వారిని అంత్యక్రీస్తు చంపేస్తూ ఉంటాడు. అంత్యక్రీస్తుకు ఎదురు తిరిగినటువంటి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అంత్యక్రీస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఒకటి తీసుకొచ్చి యెరూషలేము మందిరంలో నిలబెట్టేసి దానికి మొక్కమంటాడు. అప్పుడు ఇశ్రాయేలుకి ఇంకా